ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయమని మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 9వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసును ఉంచుకొనిరి. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులు తర్కించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు రూపాంతరం చెందిన తర్వాత శిష్యుల ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట అనే మాటల అర్థాన్ని తమలో తాము చర్చించుకుంటున్నారని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే వారు దానిని అర్థం చేసుకోలేకపోయారు. ఇది యేసు ప్రభువారి మరణం మరియు పునరుత్థానం, ఆయన రాజ్యానికి సంబంధించిన లోతైన విషయాలను వివరిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దీని గురించి వారు తర్వాత పవిత్రాత్మ సహాయంతో పవిత్రాత్మ సహాయంతో గ్రహిస్తారని ఈ బైబిల్ వ్యాఖ్యానికులు మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాజ్యానికి సంబంధించిన లోతైన విషయాలన్నీ కూడా పవిత్రాత్మ సహాయంతో గ్రహిస్తారని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు, యాకోబు, యోహానులతో కలిసి ఆయన కొండపైకి వెళ్ళినప్పుడు ఆ కొండపై రూపాంతర కొండ, ఆయన రూపాంతరం చెందుతాడు, కొండపైన రూపాంతరం చెందుతాడు. తిరిగి కిందికి వచ్చిన తర్వాత రూపాంతరం చెందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులు ముగ్గురు కలిసి కిందకి వచ్చిన తర్వాత ప్రభువైన యేసు వారిని తాను మృతులలో నుండి తిరిగి లేవబోతున్నానని ప్రభువైన యేసు వారు శిష్యులకు చెప్పటం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే శిష్యులు ఈ మాటను విన్నారు, కానీ దాన్ని అర్థం చేసుకోవటం వారికి పూర్తిగా అర్థం కాలేదు. అది ఏమిటో కూడా వారికి అర్థం కాలేదు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం గురించి వారికి ఉన్న అంచనాలకు, ఆయన పునరుత్థానం అనే భావనకు అసలు వారికి ఏమి పొందిక కుదరలేదన్నమాట. కాబట్టి వారు తమలో తాము ఏం చేస్తున్నారంటే ఈ విషయం గురించి చర్చించుకుంటూ శిష్యులు ఉంటూ ఉన్నారు. వారు యేసు మరణాన్ని, ఆ తర్వాత ఆయన పునరుత్థానాన్ని ఊహించుకోలేకపోయారు. అందుని బట్టే వారు ఏం చేస్తున్నారంటే ఆ మాటల యొక్క అర్థం కొరకు ఒకరికొతో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారు మెస్సీయ భూమిపై ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తారని ఆశించారు. ప్రభువారు అందుకే భూమి మీదకి వచ్చారని వారు తలంచారన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా శిష్యులు ఆ సమయంలో ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ యేసు పునరుత్థానము మరియు పరలోకానికి వెళ్ళిన తర్వాత పవిత్రాత్మ సహాయంతో వారు దాన్ని పూర్తిగా అర్థాన్ని గ్రహిస్తారని వ్యాఖ్యానకర్తలు బైబిల్లో సూచించటం, బైబిల్లో వ్యాఖ్యానాలు మనకి చాలా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ సంఘటన శిష్యులకు యేసు ప్రభువును అనుసరించటం అంటే ఆయనతో పాటు శ్రమలు, మరణం కూడా ఉంటాయని, కానీ దాని ద్వారా వారు తర్వాత కాలంలో అర్థం చేసుకుంటారని ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వారిలోనికి వచ్చినప్పుడు వారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని దేవుని యొక్క సువార్తను వెదజల్లినట్లుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు సువార్తను వెదజల్లి అనేకులను దేవుని యొద్దకు నడిపించటానికి సాధనములుగా ఉపయోగించబడ్డారు.
మనము కూడా ఈ లోకములో ఎవరమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించామో వారందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటి అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే ఆజ్ఞను మనం పొందుకున్నాము. ప్రకటించటమే కాదు, అనేకులను ఆయనకి ఎలా చేయాలంటే అండి, శిష్యులుగా చేయాలి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులే కాదు, యేసు ప్రభు వారి శిష్యులు సువార్తను ప్రకటించి యేసు ప్రభుకి శిష్యులుగా చేయాలని ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది. అలాగూ మనం అనేకులను ప్రభు యొద్దకు నడిపించి ఆయనకి ఇష్టకరంగా మనందరం మార్చబడాలని ఆయన కోరుతూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ శిష్యులుగా జీవించాలని నాయన మీరు ఆశపడుతున్నారు. మేము కూడా ప్రభా మీకు ఇష్టలుగా, యథార్థవంతులుగా, నీ బిడ్డలుగా జీవించి నీ సన్నిధికి చేరాలని ఆశపడుతున్నాం. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.